హాయ్ ఫ్రెండ్స్, రాణిడుమ వాటర్ ఫాల్స్కి అయితే ఈరోజు వచ్చాం. మా ఫ్రెండ్స్ అయితే తడవాల అవుద్దని చూస్తున్నారు. వినకుండా వెళ్తున్నాడు. చూడడం కొద్దిగా ఇబ్బంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే టూర్ వెళ్ళాలని బయలుదేరాం. మా ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. చాలా సేపు అయింది మేము వచ్చి. దాదాపు గంట అవుతున్నప్పటికీ మా ఫ్రెండ్ అయితే రావట్లేదు. మా వాళ్ళు అయితే చెట్టు కింద వెళ్ళి చాలా ఏదో చేస్తున్నారు, కానీ ఇంకా మా వాడైతే రాలేదు. ఫైనల్లీ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యాం. మా ఫ్రెండ్ వచ్చేసరికి మా వాళ్ళు అయితే భయంకరంగా ఈ చలిలో రైడ్ చేస్తున్నారు. నేనైతే వెనకల కూర్చొని ఏదో వింత వీడియోస్ చూస్తున్నాను. ఫైనల్లీ మనం హొర్స రోడ్డుకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంది. పక్కన చెట్లు ఉండడం వల్ల ఇంకా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ చల్లటి చలిలో జర్నీ చేయడం అంటే చాలా ఆహ్లాదకరంగా నాకైతే అనిపిస్తుంది. చాలా జాయ్ఫుల్గా ఉంది. కానీ చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. పక్కన ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా వెనకల ఉండి తుళ్ళుతూ వెళ్ళాల్సి వస్తుంది. వరుస రోడ్ అంతా అలానే ఉంది ఫ్రెండ్స్. దగ్గరలో ఊళ్ళు ఉండడం వల్ల మరీను స్పీడ్ బ్రేకర్స్ భయంకరంగా పెట్టేస్తున్నారు. కొంత దూరం వెళ్ళేసరికి మా వాళ్ళు అయితే నెమ్మదిగా వెళ్ళమంటే వెళ్ళట్లేదు. ఒక క్రాస్కి వెళ్తే బాగుంటుందిరా అంటే మా వాళ్ళు అయితే బరాబర్ వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నారు. తగ్గేదేలా అంటున్నారు ఫ్రెండ్స్. కొంత దూరం వెళ్ళేసరికి మేమైతే ఆగి తీసుకునే వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. మేమైతే ఏడ్ చేస్తాంలే అని నేనైతే ఇటు తిరుగుతూనే ఉన్నాను ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే ఫొటోస్ తీసేవాళ్ళు తీసుకుంటున్నారు, ఏది చేసే వాళ్ళు చేసిస్తున్నారు. మా వాడైతే వీడియో షూట్ అంటున్నాడు. ఎప్పుడు చూడలేదేట్రా సముద్రం అంటే మా వాడైతే భయంకరంగా చూస్తున్నాడు. ఎవడి పనుల్లో వాడున్నాడు. మా వాడు బండి అయితే ఖరాబ్ అయినట్టు. మళ్ళీ బయలుదేరాం ఫ్రెండ్స్. ఆవులు అయితే భయంకరంగా రోడ్డు పక్కన ఉన్నాం. కొంత దూరం వెళ్ళేసరికి మళ్ళీ ఆగుదామంటే ఆగాం. మా వాడు ఒకడు రోడ్డు మిస్ అయిపోయాడు. దగ్గరికి రమ్మంటే వాడు క్లోజ్గా రాకుండా దూరంగా వెళ్ళేసరికి డైరెక్షన్ మారిపోయాడు. బల్డా వైపు వెళ్ళిపోయి మాకైతే ఫోన్ చేసి రూట్ చెప్తే మళ్ళీ మా వైపు వచ్చాడు. మా ఫ్రెండ్ ఇచ్చిన అరిసెలు తిన్నాం ఫ్రెండ్స్. మధ్యలో దారిలోనే బల్డా దగ్గరలోనే ఏదో ఊరు ఫ్రెండ్స్, ఆ ఐడియా లేదు. అక్కడ వచ్చేసరికి స్నాక్స్ ఇస్తే ఆ స్నాక్స్ తెచ్చి నేనైతే తింటున్నాం. మా ఫ్రెండ్స్ అంతా తింటున్నారు. ఇదే అవకాశం అని మేమైతే ఎలా వెళ్ళాలి, ఏం చెయ్యాలి అని అయితే ఆలోచిస్తుంటున్నాం. మధ్యలో ప్లాన్స్ ఏమైనా ఉన్నాయని అడిగితే మా వాళ్ళు అయితే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఆడవాదల్లో వాళ్ళు ఉన్నారు. నేనైతే నేను వీడియోలు తీసుకుంటూనే ఉన్నా. గ్రూప్ డిస్కషన్ కూడా చేస్తాం ఫ్రెండ్స్. ఎలా వెళ్తే బాగుంటుంది, అక్కడ లేట్ చేయాలి, ఇదంతా ముందుగానే ప్లాన్ చేసుకున్నప్పటికీ మా వాళ్ళు అయితే పార్క్ చేసిన బండ్ల వైపు చూసి మాట్లాడుతున్నారు. బళ్ళు హీట్ ఎక్కేసింది కదా అని. మళ్ళీ బయలుదేరేసరికి 12 అయింది ఫ్రెండ్స్. రోడ్ పక్కన అంతా ఆవులే. సర్టైన్ దూరంకి వెళ్ళేసరికి దారి మిస్ అయిపోయామంట. వేరే రూట్ వెళ్తే బాగుండును అంటున్నారు. చలి వేయడం వల్ల స్వెటర్లు వేసుకుని అయితే బయలుదేరడానికి సిద్ధమవుతున్నాం. రోడ్డు చాలా జాగ్రత్తగా వెళ్ళమన్నారు. రోడ్ నిర్మితం అవుతుందంట. చూడండి పెద్ద బళ్ళు వెళ్తున్నాయి. రోడ్లో అయితే టేక్ డైవర్షన్ అని చూపిస్తుంది. కొత్తగా అవుతుంది కాబట్టి భయంకరంగా ధూళి అయితే ఉంది ఫ్రెండ్స్. మీరైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సర్టెన్ దూరం వెళ్ళేసరికి రాణిడుమ అన్నారు. రాణిడుమ దగ్గరికి అయితే వెళ్ళాం. చూడండి వీడియో పెట్టడం మర్చిపోయాను ఫ్రెండ్స్. రాణిడుమ లోపల వెళ్ళేసరికి మా ఫ్రెండ్స్కి ఎక్కడ లేనంత ఆనందం వచ్చింది. ఎవడి బాధల్లో వాడున్నాడు, వీడియోలు చేస్తున్నారు, స్టంట్ అంటున్నారు, ఏవేవో చెప్తున్నారు. నేనైతే వీడియో తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మా వాళ్ళు అయితే ఎక్స్ప్రెషన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఎవడి బాధల్లో వాడున్నాడు. మా వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు, నడిచే వాళ్ళు నడుస్తున్నారు. మొత్తానికి నడవడం అయితే అయింది. ఫొటోస్ తీసుకుంటున్నాం. ఎవడ మానల్లో వాడు నడుచుకుంటూ వెళ్తున్నారు ఫ్రెండ్స్. కోఆర్డినేషన్ మిస్ అయింది ఇక్కడికి వచ్చేసరికి మొత్తం. మావాడైతే నాకే తీయమంటున్నాడు, కవర్ చేయరా అంటున్నాడు. అలా వెళ్తుంటే ఒక పెద్ద బొమ్మ కనిపించింది ఫ్రెండ్స్, సింపాంజీ. అక్కడ దిగి ఫోటోలు తీసుకున్నాం. వాటర్ ఫాల్స్కి అయితే ఫైనల్గా వెళ్ళాం ఫ్రెండ్స్. చూడండి బాగుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, రాణిడుమ వాటర్ ఫాల్స్కి అయితే ఈరోజు వచ్చాం. మా ఫ్రెండ్స్ అయితే తడవాల అవుద్దని చూస్తున్నారు. పైకి వెళ్ళాలంట. అక్కడ వెళ్తే మంచి లొకేషన్ కనిపిస్తుంది, కానీ వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంది. మా వాళ్ళు అయితే ఏడ్ చేయాలని ఆలోచిస్తున్నారు. చూడండి మా వాళ్ళు అయితే ఫోటోలు తీయడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు, కానీ ఫోటోలు తీసే వాళ్ళు ఎవరు లేరు. వైబ్ విత్ హ్యూజ్ ప్లాన్స్, నేచర్ గివ్స్ హీ హెల్ప్స్ అన్నట్టుగా ఉంది. సౌండ్ అయితే వేరే లెవెల్ ఫ్రెండ్స్. దిగి తడవాలనుకుంటే తడవచ్చు. ఇది పెద్ద సాహసమని మనం అయితే చెప్పుకోవచ్చు. అక్కడ దిగిరా.
మావాడైతే భయపడుతున్నాడు దిగడానికి, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు అంటే గిల్టీగా. పైన కనిపిస్తున్న వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అలా వెళ్ళడానికి ఇది వీళ్ళ దారి ఉంది, ఇలా ఎక్కాలి. చాలా ఇబ్బంది పడి మా వాళ్ళు అయితే ఎక్కుతున్నారు. దారి అయితే భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. బ్యాగుతో ఎక్కడం అంటే పెద్ద సాహసమే. అమ్మమ్మమ్మో చాలా ఇబ్బంది. అమ్మో చూడండి ఫ్రెండ్స్, అమ్మో పడిపోవాల్సిందిరా బాబు. చాలా ఇబ్బందిగా ఎక్కాలి, పెద్ద అడ్వెంచరే. అమ్మో మా వాళ్ళు అయితే చాలా సున్నివేశంగా చాలా సింపుల్గా ఎక్కేస్తున్నారు, కానీ నేనైతే చాలా ఇబ్బంది పడి ఎక్కుతున్నాను. కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయింది ఫ్రెండ్స్, ఎక్కడానికి భయం వేసేస్తుంది. పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తా. అమ్మ బాబు రాణిడుమ వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్. ఇది అంత సింపుల్గా ఎక్కుతున్నారేమరా నాయన మీరు, ఏం తిని వచ్చారా బాబు. ఇలా ఎక్కాలంటే ప్రాక్టీస్ అయినా చేసి ఉండాలిరా బాబు. అమ్మమ్మో చూడండి ఫ్రెండ్స్, కింద పైనుంచి చూస్తే ఎలా ఉందో చూస్తారు కదా. ఇక్కడ నుండి జాగ్రత్త అంతే ఫ్రెండ్స్, డైరెక్ట్ నరకానికి కాదు స్వర్గానికే. చూడండి దారులు అయితే భయంకరంగా ఉన్నాయి. నేనైతే భయపడి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. ఒకవైపు కెమెరా వైపు చూడాలా, ఎడిట్ చేయాలన్నట్టుగా ఉంది. ఫైనలీ వెళ్ళడానికి అయితే వచ్చేసాం పైకి. అమ్మో ఎంత జారుడుగుందో ఫ్రెండ్స్ ఈ రాయి అయితే. మీరు ఎలా దిగారో నాకైతే అర్థం కావట్లేదు. అమ్మో దిగడానికి అవ్వట్లేదు ఫ్రెండ్స్, బ్రేక్ తేవడం వల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళి తిప్పల్లో దూరే దిగాల్సి వస్తుంది. పైనుండి లొకేషన్ చూపించాలంటే ఇంత ఇబ్బందిగా ఉంటుందా అనిపిస్తుంది నాకైతే. అమ్మ బాబు పెద్ద పెద్ద రాళ్ళు. ఫైనల్లీ దిగేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి సౌండ్ అయితే వేరే లెవెల్. చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనం కిందన ఉన్నాం, చూపించాను కదా కిందన, అక్కడ ఉన్నాం. అక్కడ నుంచి పైకి వచ్చాం. చూడండి ఈ పైకి వచ్చే వాటరే కిందకైతే వెళ్తుంది. లొకేషన్ అయితే వేరే లెవెల్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి చూడండి ఫ్రెండ్స్. లొకేషన్ అయితే భయంకరంగా ఉంది, కానీ చూడ్డానికి అయితే మాత్రం భయంకరంగానే ఉంది. చూడ్డానికి కూడా స్టెప్ మిస్ అయితే ఇంకా కిందకే, కింద జారుకొని వెళ్ళి పడిపోవాల్సిందే ఫ్రెండ్స్. ఇదిగోండి కిందనున్నారు కదా, చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదా. కింద అయితే స్నానం చేయొచ్చు ఫ్రెండ్స్, కానీ ఆ సాహసం చేయాలంటే పెద్ద రిస్కే. మావాడైతే సాహసం చేసుకొని వీడియో తీయడానికి వెళ్తున్నాడు. నేనైతే వద్దురా అంటే వినకుండా వెళ్తున్నాడు. చూడడం కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే. మా పులిగడైతే వాటర్ని పరిశీలిస్తున్నట్టున్నాడు, స్నానం చేద్దాం అనుకుంటున్నాడు. కానీ స్నానం చేయడం ఇక్కడ అంత సేఫ్టీ కాదేమో. మూవింగ్ విత్ పులిరాజా. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ పులి. ఇదిగో ఫ్రెండ్స్ సెకండ్ 2 టైప్ వాటర్ ఫాల్స్ అన్నాం కదా. ఇదిగోండి మా ఫ్రెండ్స్ అయితే ముందుకు వచ్చేసి అలా సైలెంట్గా కూర్చొని పోయారు. నాకెందుకు లేరు ఈ బాధ అన్నట్టుగా. మావాడైతే పెద్ద సాహసం చేయడానికి వెళ్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి అంత భయపడే వచ్చేసరికి నాకు ఇక్కడ వచ్చేసరికి మంచి ఊపు వచ్చింది. మూవింగ్ విత్ ఫ్రెండ్స్. ఏ తడు హాయ్ చెప్పరా. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాడు, నేను కూడా అటు వెళ్దాం అనుకుంటున్నాను, కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. అదిగోండి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు అది. అదిగోండి పెద్ద లోయ ఉన్నట్టుంది ఇక్కడ. మా సాయిగడైతే అమ్మ మస్తు ఎంజాయ్ చేస్తుండో. కింద పోరీలు ఉన్నారు కదా, అందుకే మావాడైతే దుమ్ము లేపుతున్నాడు. చూడండి మావాడైతే తాడులు పట్టుకొని అమ్మమ్మో ఎంత పెద్దదో. చూడండి ఫ్రెండ్స్, ఊడ పైన తిక్కపడి ఉంది.
పైప్ లైన్ కూడా వేస్తున్నారు. అక్కడ నుండి ఫోటోలు దిగితే వేరే లెవెల్ ఫ్రెండ్స్. రాణి డుడుమ వాటర్ ఫాల్స్ మీరు ఎప్పుడైనా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఒడిశా నుంచి ఒడిశా దగ్గరలోనే ఉంది ఇది. మొత్తం లొకేషన్స్ అయితే అదిరిపోయి పెద్ద కొండ, చూడడానికి పెద్ద రాయిలతో నిర్మితమై ఉంది ఇది. చల్లటి వాటర్ మనమైతే చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, బాధలన్నీ మర్చిపోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రావడానికి. వేరే లెవెల్. అక్కడ నుండి స్నానం చేస్తే ఆ ఫీల్ వేరు, కానీ అక్కడ వెళ్ళడానికి అయితే భయం వేసేస్తుంది. ఉంటాను ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.